అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. దేశం కోసం, ధర్మం కోసం మరి తరతరాల నుంచి ఎంతో మంది గొప్ప గొప్ప యోధులు పోరాట దీక్షని ఈ రోజు వరకు ఆగకుండా చేస్తున్న తరుణంలో మరి మన ఆంధ్రప్రదేశ్ విశ్వ హిందూ పరిషత్ వారు హైందవ శంఖారావ సభని మరి మన సమీపం, మన గన్నవరం సమీపంలో, కృష్ణా జిల్లా గన్నవరం సమీపం కేసరపల్లి సావరగూడెం రోడ్డు ఎస్ఎల్వి ప్రాంగణంలో భారీ ఎత్తున నిర్వహించడం జరిగింది. మరి ఈ సభా ప్రాంగణాన్ని ఒక్కసారి మనం అందరం దర్శించడం వల్ల భావి తరాలకు, తరతరాలకు మనం ఒక మెసేజ్ని అయితే ఇవ్వగలుగుతాం. ఎందుకంటే మన ధర్మాన్ని, మన హిందుత్వాన్ని ఎంతో మంది నాశనం చేసి మట్టి కరిపించాలి అనుకుంటూ చాలా మందిని మత మార్పిడి చేసేసి దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. వాళ్ళ ఉచ్చులో మనం ఉన్నాం. కానీ ఈరోజు ధర్మాన్ని పాటించే గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా మరి హిందుత్వం అనేది నశించకూడదు, హిందుత్వం అనేది ప్రతి మనిషిలోనూ, ప్రతి ఒక్క వ్యక్తిలోనూ, ప్రతి రక్తపు బొట్టులోనూ మనలో ఉంది, దాన్ని మనం ఎందుకు చంపుకుంటున్నామో మనలోనూ చలనం రావాలి అనే ఆలోచనతోనే మరి ఇంత పెద్ద బహిరంగ సభని ఈ ప్రాంగణాల్లో ఏర్పాటు చేశారు. వందలాది మంది పీఠాధిపతులు, వేలాది మంది సాధు సత్తులు, మరి లక్షలాది మంది విందు బంధువులందరూ కూడా ఈ సభని సందర్శించడానికి వస్తున్నారు. మరి మనము మన సమీపంలో జరుగుతున్న ఈ పుణ్య కార్యక్రమానికి మనం వెళ్ళకపోతే మనకి నిజంగా కళ్ళు ఉండి గుడ్డి వాళ్ళం, చెవులు ఉండి చెవిటి వాళ్ళం, కాళ్ళు చేతులు ఉండి అవిటి వాళ్ళం అయిపోతామని నేనైతే మీ అందరికీ కూడా మనవి చేసుకుంటున్నా. ఎందుకంటే హిందుత్వం అనేది మన రక్తంలోనే ఉంది. మనం పుట్టింది హిందూ దేశంలో. హిందూ దేశంలో పుట్టి మత మార్పిడిలకి గురైపోతూ మన హిందూ సంపత్తిని అంతా కూడా తారుమారు చేసుకుంటున్నాం. మన హిందూ సంపత్తిని కాపాడుకుంటూ, మన ధర్మాన్ని మనం రక్షించుకుంటూ, మన దేవాలయాల్ని కాపాడుకుంటూ భావి తరాలకి ఉపయోగపడాలనే ఒక మంచి ఉద్దేశంతోనే ఎంతో పెద్ద గొప్ప గొప్ప పుణ్యమూర్తులందరూ కూడా సభా ప్రాంగణంలో నిద్రాహారాలు మానుకొని మరి కుటుంబాలని వదులుకొని అక్కడ వచ్చి చక్కగా పని చేస్తూ, వర్క్ చేస్తూ మరి అందరికీ కూడా అన్ని సౌకర్యాలు ఏర్పాటు అవ్వాలి, ఏ ఒక్కరికి కూడా చిన్న హాని కలగకూడదనే ఒక మంచి ఉద్దేశం. మరి మన పట్ల, మన హిందుత్వం పట్ల, మన పట్ల ఉన్న వారికి ఆ గౌరవం నిజంగా చెప్పలేని మాటలతో చెప్పేది కాదు. అందుకే మీ అందరూ కూడా తెలుసుకోవాలి, మీరు కూడా వినాలి అనుకునే ప్రతి ఒక్కరూ, వినాలి అనుకునే వాళ్ళు కాదు, వినాలి. ఇది ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఆ సభను విజయవంతం చేయాలని మనసారా ఆకాంక్షిస్తూ మరి జై హింద్, జై భారత్.